ఆధునిక యుగంలో సాంకేతిక పరమైన ఆర్థిక లావాదేవీలు పెరిగిపోయాయని ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై జాగ్రత్త వహించాలని ఎస్బీఐ బ్యాంక్ నల్గొండ జిల్లా ఏవో డీజీఎం వినోద్ కుమార్ సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణం ఫ్యాన్సీ మర్చెంట్ లో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత వివరాలను ఓటీపీ నెంబర్లను అపరిచితులకు ఎట్టి పరిస్థితులను సమాచారం అందజేయొద్దన్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలో భాగంగా పాస్వర్డ్ తరచు మార్చాలని, వినియోగదారుడి ఐడి పాస్వర్డ్ పిన్ ఎప్పుడు బహిర్గతం చేయొద్దన్నారు. అపరిచితులు తెలియని వ్యక్తులు పంపించే ఎలాంటి యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దన్నారు. మనకు తెలియకుండానే ఏదైనా లావాదేవీలు జరిగితే వెంటనే యూపీఐ సేవలను తక్షణమే నిలిపివేయాలన్నారు. తక్షణమే 1930 సైబర్ క్రైమ్ కు సమాచారం అందజేయాలన్నారు. ఎస్బీఐ బ్యాంకు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం బ్యాంక్ ఖాతాదారుల అనుమానాలను, సమస్యలు నివృత్తి చేశారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వై ఉపేంద్ర భాస్కర్, పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి రంగారెడ్డి, సెక్రటరీ ఎస్కే అబ్దుల్లా, బ్యాంక్ ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఎమ్మటే మనోభావం చేస్తే కనీసం ఒక 10% మా ఎలక్ట్రానిక్ డబ్బులు కూడా కాపాడగలుగుతాం. మంచి ప్రోగ్రామ్ సాయి ఇలాంటి ప్రోగ్రామ్ ఎందుకంటే సైబర్ నేరస్తులు మా దగ్గర జరిగింది. ఇది రాజస్థాన్ యూపీ బీహార్లో మొత్తం 10th grade సేవకి నో ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏమైనా కూర్చొని ఒక గూడెలు తయారు చేసుకున్నారు. గూడెలు తయారు చేసిన దగ్గర ఈ సైలెంట్ తయారు చేసుకోవడం మన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఈ సిగ్నల్ అందులో మన యొక్క డేటా తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పని చాలా వచ్చేసి మనం తస్కరిస్తుంది. కాబట్టి దీని మీద అవేర్నెస్ చాలా వరకు ఉండాలి. ఎందుకంటే డబ్బులు పోయిన తర్వాత దీన్ని ఒక పైన వాళ్ళ వల్ల ఏమంటే కాంపిటీషన్ అనుకోండి దాంట్లో సేఫ్ అవుతుంది. అలాంటి పొరపాటు చేయకుండా చూసుకోవాలి. రెండోదంటే ఈ ప్రోగ్రామ్ మంత్రి కండక్ట్ చేసినందుకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మన స్టూడెంట్స్ కానీ మన వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చిన 10 మంది కట్టి 10 మంది 1000 మంది అవుతుంది. ఈ 1000 మంది ఈ విధంగా మనకు ఇదైపోతుంది. దాంతో ఈ యొక్క నేరాన్ని అరికట్టిన అవుతుంది. నేరం కాకపోతే మనం అరికట్టిన అవుతుంది. ఒకరు మాట్లాడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్ ఏమైతే మనం కూడా అవేర్నెస్ వస్తుంది. మనం కూడా ఎక్కడ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పోలీస్ తరఫు నుంచి కూడా మీకు వినోదం ఏంటంటే ఇదంతా విషయం చాలా మీకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తున్నాం. మనకి ఎందుకంటే సీనియర్ టీచర్స్ మనకు రిటైర్ అయిన తర్వాత అమౌంట్ చాలా అవుతుంది. ఎందుకంటే అందులో పడేది దయచేసి ఎవరు కూడా ఎన్ని డౌట్ ఉంటే కస్టమర్ ఒకటే ట్యాగ్ పోయి దాన్ని నివృత్తి చేసుకుంటూ పెట్టాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తుంది. వ్యాపారికి ధన్యవాదాలు తెలియపడుతున్నాం. వారి
ఇది అనుమతం ఇంటర్నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నా తర్వాత బాగా